Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. Today is the last day to join our optional courses. You can see it here. Today is the last day ఎందుకంటే రేపటి నుంచి ఫ్రెష్ బ్యాచెస్ కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఇవాళ లోపు ఈ రోజు లోపు జాయిన్ అయిన వాళ్ళకి 10% ఆఫ్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. 25,000 రూపీస్ ఫీజు కాస్త 22,500 కూడా మీకు అందుబాటులో వస్తుంది. వ్యాలిడ్ ఓన్లీ టిల్ టుడే. రేపటి నుంచి నో డిస్కౌంట్స్ వాట్స్ ఎవర్. ఇంకా ఫీజులు పెరుగుతాయి కానీ తగ్గవు. సీజన్ అనేది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి. సో ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబరు. లాస్ట్ మినిట్ ఎవరైనా డెసిషన్ తీసుకోవాలంటే ఇవాళే తీసుకోండి. మీరు ఇక్కడ కనిపిస్తున్న ఏ ఆప్షన్ అయినా సరే మీరు జాయిన్ కావచ్చు. స్విచ్ అవ్వాలన్నా స్విచ్ అవ్వచ్చు. అండ్ ఆల్ దీస్ కమ్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. లైఫ్ టైం వ్యాలిడిటీతో కూడా మీకు లభిస్తుంది. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. మరి ఇవాళ ఎడిటోరియల్ వచ్చేసి ఇన్ఫ్లేషన్కి సంబంధించి ఇన్ఫ్లేషన్ డేటా, లేటెస్ట్ డేటా అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఏ నెలది? మే నెల డేటా అనేది రిలీజ్ అయ్యింది. సో ఎప్పుడైనా సరే రిలీజ్ అయినప్పుడు అఫీషియల్ డాక్యుమెంట్ మనం ఒకసారి చూసుకుంటే మనకు అది హెల్ప్ అవుతుంది. చూడండి, ప్రెస్ రిలీజ్ మీకు కనిపిస్తుంది ఇక్కడ. సో యూ కెన్ సీ ద డేటా హియర్. డేట్ కూడా చూసుకోండి ఒకసారి. 13th June 2022, రైట్. 13th June 2022, 2 days బ్యాక్ వచ్చిన డేటా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, MOSPI, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఆ మినిస్ట్రీ కింద నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్, దిస్ ఈజ్ ద డిపార్ట్మెంట్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దిస్ ఈజ్ ద మినిస్ట్రీ, దిస్ ఈజ్ ద డిపార్ట్మెంట్. వాళ్ళు మనకి CPI, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటా, ఇన్ఫ్లేషన్ డేటాని రిలీజ్ చేస్తున్నారు. ఇది ఎప్పటికి రిలీజ్ చేశారంట? మే నెలకి రిలీజ్ చేశారు. మే నెలకి రిలీజ్ చేశారు. ఎలా రిలీజ్ చేశారు? ఫర్ రూరల్, ఫర్ అర్బన్, ఫర్ కంబైన్డ్. సో CPI రూరల్, CPI అర్బన్, CPI కంబైన్డ్, ఇలా డేటాని రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? ఇది ఎవ్రీ మంత్ రిలీజ్ అవుతుంది, ప్రతి మంత్. సో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందంటే మంత్లీ, ఎవ్రీ మంత్ కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. మే నెల డేటా జూన్లో, జూన్ నెల డేటా జూలైలో అలా రిలీజ్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం మీరు గమనించాల్సింది బేస్ ఇయర్. సో బేస్ ఇయర్ 2012. 2012ని బేస్ ఇయర్గా తీసుకున్నారు. 2012 ఈక్వల్ టు 100 అని రాశారు కదా. మరి దాని అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 2012 ఈక్వల్ టు 100? 2012 సంవత్సరంలో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బాస్కెట్లో, బాస్కెట్ అంటే ఐటమ్స్ అనమాట, గుడ్స్, వేటిని మనం ప్రామాణికంగా తీసుకుంటున్నాం. అంటే సగటు భారతీయ కన్జ్యూమర్, వినియోగదారుడు వేటిని ఉపయోగిస్తున్నాడు. వస్తువులు మరియు సేవలు, దాంట్లో ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, చదువు ఉంటుంది, హెల్త్ కేర్ ఉండొచ్చు, ఇలా చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ ఉండొచ్చు. దాంతోపాటు తినే గుడ్లు, మాంసము, ఎలక్ట్రిసిటీ ఖర్చులు, ఇవన్నీ ఉంటాయి. ఈ బాస్కెట్ ఆఫ్ గుడ్స్ తీసుకొని వాటిని 2012లో వాటి ధర ఎంత అని చెప్పి క్యాలిక్యులేట్ చేస్తారు. లెట్స్ అజ్యూమ్ 2012లో ఈ బాస్కెట్ ఆఫ్ గుడ్స్ యొక్క ధర వచ్చేసి 10,000 రూపాయలు వచ్చింది అనుకోండి. దాన్ని ఏమనుకున్నారు? 100 అనుకున్నారు. దాన్ని 100 అనుకున్నారు. ఏవైతే బాస్కెట్ ఆఫ్ గుడ్స్ తీసుకున్నామో వాటన్నిటి యొక్క ధర 2012లో 10,000 రూపాయలు వచ్చి ఉంటే 10,000ని 100 అని చెప్పి అనుకున్నారు. మరి ఇప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఇది 2022. 2022లో సేమ్ బాస్కెట్ ఆఫ్ గుడ్స్ తీసుకునేటప్పుడు వాటి యొక్క ధర 12,000 అయ్యింది అనుకోండి. అప్పుడు మరి 10,000ని 100 అనుకునేటప్పుడు 12,000 ఎంత అనుకోవాలి? 120 అనుకోవాలి. ఇదే 2021లో సేమ్ మే నెలలో 11,000 అయ్యింది అనుకోండి. మరి 11,000ని ఎంత అనుకోవాలి? 110 అనుకోవాలి. అర్థమైందా? 10,100 అయినప్పుడు మరి 11,000 ఎంత అవుతుంది? 110 అవుతుంది. 12,000 ఎంత అవుతుంది? 120 అవుతుంది. మరి 2022 మే నెలలో ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగింది అంటే ఏం చెప్తారు? 2021తో కంపేర్ చేస్తారు. 2021లో 110 ఉంది, ఇప్పుడు 120 ఉంది. సో 120 మైనస్ 110 బై 110 ఇంటూ 100 ఇలా వేస్తే మనకి పర్సంటేజ్ వస్తుంది. అంటే ఎంత పెరిగింది అనేది మనకి తెలుస్తుంది. అందుకోసం ఈ బేస్ ఇయర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో బేస్ ఇయర్ 2012 ప్రస్తుతానికి అదే నడుస్తుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు. ఓకే, ఇంకా మీరు ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే ఇన్ని అర్బన్ మార్కెట్స్ నుంచి, ఇన్ని రూరల్ విలేజెస్ నుంచి డేటాని గ్యాదర్ చేయడం అనేది మనకి జరిగింది. ఓకే, CPI
చూడండి ఇక్కడ కంపారిజన్, ఇది మే 2022 ప్రావిజనల్ అంటే ఇంకా ఫైనల్ కాదు, అంటే సబ్జెక్ట్ టు చేంజెస్. ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది తీసుకున్నారు. ఇట్ మైట్ ఈవెన్ చేంజ్ ఇన్ ఫ్యూచర్. దీన్ని ఏప్రిల్ 2022తోని కంపేర్ చేశారు. ఇలా మంత్ ఆన్ మంత్ కంపారిజన్ ఏమంటాం? సీక్వెన్షియల్ కంపారిజన్ అంటాం. దీన్ని మే 2021తోని కంపేర్ చేశారు. దాన్ని ఇయర్ ఆన్ ఇయర్ అంటాం. సీక్వెన్షియల్ లేదా మంత్ ఆన్ మంత్, ఇయర్ ఆన్ ఇయర్. మనం చూడాల్సింది ఇయర్ ఆన్ ఇయర్. కొన్నిసార్లు మంత్ ఆన్ మంత్ కూడా మనకి చెప్పేటప్పుడు దాని గురించి కూడా మాట్లాడడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది దీని యొక్క కథ. దీంట్లో మనం చూసేవేంటి? రూరల్, అర్బన్, కంబైన్డ్. అల్టిమేట్గా మనం కంబైన్డ్ చూస్తాం. అల్టిమేట్గా మనకి బయటికి రిలీజ్ అయ్యే ఫిగర్స్ అనేవి కంబైన్డ్. సో కంబైన్డ్ ఫిగర్ ఎంత ఉంది? 7.04% ఉంది. లాస్ట్ మంత్ ఎంత ఉంది? 7.79 ఉంది. లాస్ట్ ఇయర్ ఎంత ఉంది? 6.30 ఉంది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే పెరిగినట్టే లెక్క. ఇది పర్సంటేజ్ గ్రోత్ అనమాట. సో దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు లుక్ ఎట్. ఇది యాక్చువల్గా ఇన్ఫ్లేషన్ పర్సంటేజ్. ఇక్కడ చూస్తుంది ఇండెక్స్ వాల్యూ. వాట్ యు ఆర్ సీయింగ్ హియర్ ఈజ్ ఇండెక్స్ వాల్యూ. ఇండెక్స్ వాల్యూ అంటే మీకు చెప్పాను, ఏం చెప్పాను? 2012లో దాని వాల్యూ ఎంత అని చెప్పాను? 100. సో ఇప్పుడు మే 2022లో వాల్యూ ఎంత ఉంది? 172.04 ఉంది. ఏప్రిల్ 22 ఎంత ఉంది? 170.8 ఉంది. పర్సంటేజ్ చేంజ్ ఎంత? 0.94%. ఓకేనా? ఇలా మీరు చూసుకోవాలి. దిస్ ఇస్ హౌ యూనిట్. ఇది రూరల్కి, ఇది కంబైన్డ్కి 171.7, ఏప్రిల్లో 170.1. ఇండెక్స్ వాల్యూ 2012ది 100 కాబట్టి సేమ్ బాస్కెట్ ఇప్పుడు ఎంత? 170. నేను మీకు ఇందాక చెప్పింది ఎగ్జాంపుల్ కోసం, మీకు అర్థం కావడం కోసం ఇది చెప్పాను. బట్ యాక్చువల్ నెంబర్స్ మీకు ఎక్కడ కనిపిస్తున్నాయి. సో ఐ వాంట్ యూ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ డెప్త్ ఇన్ డేటా ఇచ్చినప్పుడు ఏదో బట్టి కొట్టేయకుండా ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు అనే అవగాహన మనకుంటే వీ ఫీల్ కాన్ఫిడెంట్ అబౌట్ అవర్ సెల్స్. ఓకేనా? మీరు సమ్మరీ రాసినప్పుడు ఐ వాంట్ యూ టు మెన్షన్ ఆల్ దీస్ పాయింట్స్. ఇక్కడ ఏదైతే నేను చెప్తున్నానో మీరు సమ్మరీ రాసేటప్పుడు అన్నీ రాయండి. LTX స్టూడెంట్స్ మన యాప్లో సబ్మిట్ చేయండి. యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ మన కామెంట్ సెక్షన్లో సమ్మరీని మెన్షన్ చేయండి. ఇదంతా కూడా మీరు ఓన్గా మీ హ్యాండ్ రిటన్ రాసుకొని మీరు డైలీ రాసుకుంటూ ఉంటే మీకు గుర్తుంటాయి. అలాగే ఇంకా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి ఈ CPI బాస్కెట్లో ఎన్ని గ్రూప్స్ ఉంటాయి, ఆ గ్రూప్స్లో సబ్ గ్రూప్స్ ఏమైనా ఉన్నాయా? మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 6 గ్రూప్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 గ్రూప్స్లో వెయిట్ చూసుకోండి. ఇది కంబైన్డ్ కదా, ఇక్కడ చూడాలి. యూ హ్యావ్ టు లుక్ ఎట్ హియర్ కంబైన్డ్. ఈ కంబైన్డ్ చూస్తే ఇది వెయిట్ దేనికి ఎక్కువ వెయిట్ ఉందనేది ఒకసారి చూడండి. అన్నిటికంటే ఎక్కువ వెయిట్ దేనికి ఉందమ్మా? 45.86% దేనికి ఉంది? ఫుడ్ అండ్ బెవరేజెస్ అనే దానికి అన్నింటికంటే ఎక్కువ వెయిట్ ఉంది. ఫాలోడ్ బై, మీరు చూడండి ఇక్కడ వెయిట్ దేనికి ఎక్కువ ఉంది? నెక్స్ట్ మిస్లేనియస్ గ్రూప్, అంటే రిమైనింగ్ చిన్న చెతక అన్ని కలిపేసింది ఇది. ఆ తర్వాత చూస్తే హౌసింగ్. హౌసింగ్కి ఎక్కువ వెయిటేజ్ ఉంది. హౌసింగ్ తర్వాత ఫ్యూయల్ అండ్ లైట్. ఇది సో ఫుడ్ అండ్ బెవరేజెస్, హౌసింగ్, తర్వాత ఫ్యూయల్ అండ్ లైట్. మిస్లేనియస్లో ఒకటి కాదు కదా, అన్నీ కలిసిపోతాయి, ఇంకా రిమైనింగ్ అన్నీ కలిసిపోతాయి. సో ఈ 3 మనకి పెద్ద కేటగిరీస్ కింద మనం చూడవచ్చు. ఫుడ్ అండ్ బెవరేజెస్, హౌసింగ్, ఆ తర్వాత మనకి ఫ్యూయల్ అండ్ లైట్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కేటగిరీస్, గుర్తుపెట్టుకోండి. ఫుడ్ అండ్ బెవరేజెస్లో ఏమేమి ఉంటాయి? ఇక్కడ కనిపించేవన్నీ ఉంటాయి. cereals, meat and fish, egg, milk, oil, fruits, vegetables, pulses, sugar, spices, non-alcoholic beverages, prepared meals, snacks, sweets ఇవన్నీ ఇందులో ఉంటాయి. క్లోతింగ్ అండ్ ఫుట్వేర్లో క్లోతింగ్, ఫుట్వేర్ ఉంటాయి. మిస్లేనియస్లో ఏమొస్తాయి? ఇక్కడ కనిపించేవన్నీ హౌస్ హోల్డ్ గుడ్స్, హెల్త్, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్, రిక్రియేషను, ఎడ్యుకేషను, పర్సనల్ కేర్ అండ్ ఎఫెక్ట్స్ అవన్నీ కూడా మనకి ఈ మిస్లేనియస్లో ఇక్కడ కనిపించినవన్నీ కలిపి వస్తాయన్నమాట. ఇది యూనిట్ టు అండర్స్టాండ్. సేమ్ థింగ్ హియర్. నౌ లెట్స్ లుక్ ఎట్ టుడేస్ ఎడిటోరియల్. ఈ డేటా అనేది మనకి చూస్తే అర్థం చేసుకుంటే ఎడిటోరియల్ని అర్థం చేసుకోవడం ఈజీ అవుతుందన్నమాట. మరి ఎడిటోరియల్ యొక్క టైటిల్ ఏంటి ఇవాళ? కోల్డ్ కంఫర్ట్. వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ కోల్డ్ కంఫర్ట్? కంఫర్ట్ అనే పదం పాజిటివ్ వర్డ్, కోల్డ్ అనే పదం నెగిటివ్ వర్డ్. కొంచెం వొకాబులరీ చూద్దాం. మీకు ఇంగ్లీష్లో చదివేటప్పుడు ఈ పదాలు చూడండి. కోల్డ్, కూల్, హాట్, వామ్. ఈ పదాలు చాలా బ్యూటిఫుల్గా ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కోల్డ్ అనే పదం ఉంది. కోల్డ్ అనే పదాన్ని మనం ఎప్పుడు పాజిటివ్గా వాడం. కోల్డ్ అనే పదాన్ని ఎప్పుడు పాజిటివ్గా వాడడం. జనరల్గా నెగిటివ్ సెంటెన్స్లోనే వాడతాం, నెగిటివ్ కానిటేషన్లో వాడతాం. వెదర్ ఎలా ఉందంటే కోల్డ్ వెదర్ రా అంటాం. కోల్డ్ అంటే మనం చూడండి, చల్లదనం అనేది
మనకి ఆనందదాయకంగా, హెల్దీగా, ఆహ్లాదకరంగా ఉండే చల్లదనం ఉంటుంది, మనకి చిరాకు పుట్టించే చల్లదనం ఉంటుంది. సమ్మర్లో ఉదయం అంతా ఎండగా ఉన్నప్పుడు సాయంత్రానికి చల్లగా లేసింది అనుకోండి, అది కూల్ వెదర్, కూల్ బ్రీజీ, అది పాజిటివ్, అది కూల్. అక్కడ కోల్డ్ అనకూడదు, వీ హ్యావ్ టు యూజ్ ద వర్డ్ కూల్. అదే వింటర్లో ఎముకలు కొరికే చలి వచ్చినప్పుడు కోల్డ్ అంటాం. కోల్డ్ అనేది అక్కడ మనకి ఇబ్బంది కలిగించే వాతావరణానికి కోల్డ్ అనే పదం వాడాం. అలాగే సమ్మర్లో వేడి మనకి చికాగ్గా ఉంటుంది, అది హాట్. సో నెగిటివ్ కానిటేషన్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం. వింటర్లో సన్ వచ్చిందనుకోండి, అబ్బా హాయిగా వామ్గా ఉంది ఇవాళ అంటాం. హాట్గా ఉంది అనం, వీసే వామ్. అంటే మనకి ప్లెజెంట్గా ఉంటే వామ్ అనే పదం, కూల్ అనే పదాన్ని వాడతాం. ఇబ్బందికరంగా ఉంటే కోల్డ్ అనే పదం, హాట్ అనే పదం వాడుతూ ఉంటాం. అలాగే ఎవరైనా ఇంటికి వచ్చారనుకోండి, ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు, సో అర్థమైందా? అలాగే మనకి ఇంట్లోకి ఎవరన్నా వచ్చినప్పుడు మనం వాళ్ళని సాధారణంగా ఆహ్వానించి మంచిగా మాట్లాడి రావంగానే పాలో నీలో ఇచ్చి మంచిగా మర్యాద చేసామనుకోండి, సో వాళ్ళు మన గురించి ఏం చెప్పుకుంటారు? వీ హెవ్ రిసీవ్డ్ వార్మ్ రిసెప్షన్, మనం బాగా ఆదరించారు, బాగా చూసుకున్నారు అని. వచ్చినప్పుడు సరిగ్గా పట్టించుకోకుండా మొహాలు తిప్పుకున్నాం అనుకోండి, దెన్ దే విల్ సే వీ హెవ్ రిసీవ్డ్ కోల్డ్ రిసెప్షన్, వాళ్ళు సరిగ్గా పట్టించుకోలేదు. అంటే మర్యాద చేస్తే వామ్, మర్యాద సరిగ్గా చేయకపోతే కోల్డ్. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. రెండు ఒకదానికొకటి యాంటోనిమ్స్ కింద మనం చూడవచ్చు. కూల్, వామ్ అనేవి పాజిటివ్ కానిటేషన్లో వాడతారు, హాట్, కోల్డ్ అనేవి నెగిటివ్ కానిటేషన్లో వాడతారు. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు కోల్డ్, కంఫర్ట్ అనగానే కంఫర్ట్ అనేది పాజిటివ్ వర్డ్, కోల్డ్ అనేది అంతగా కంఫర్ట్ లేదు అంటే ఆల్మోస్ట్ నో కంఫర్ట్ అని అర్థం. కంఫర్ట్ ఉందా అంటే అంతగా లేదు అనే మీనింగ్. ఆల్మోస్ట్ నో కంఫర్ట్, అనుకున్నంత కంఫర్ట్ ఏమీ లేదు. దేని గురించి మాట్లాడుతున్నారు? మే నెల సిపిఐ ఇన్ఫ్లేషన్ వచ్చింది, డేటా వచ్చింది. డేటా బట్టి మనం ఫుల్ హ్యాపీ అయిపోవచ్చు అంటే ఫుల్గా హ్యాపీ అవ్వడానికి లేదు, కొంచెం ఇబ్బందికరంగానే ఉంది అని అర్థం. డిస్పైట్ ద ఈజింగ్ ఆఫ్ రిటైల్ ఇన్ఫ్లేషన్ దెర్ ఈజ్ నో రూమ్ ఫర్ కాంప్లసెన్సీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాంప్లసెన్సీ? రిలాక్స్ అయిపోవడం, అంటే సాటిస్ఫై అయిపోవడం, అంతా బాగానే ఉందిలే, ఇంకా ఆలోచించడానికి ఏం లేదు అనుకునే భావన. మనం చాలామంది ఉదయం లేవంగానే ఒక గంట పుస్తకం తీసి చదివేసి అబ్బా చాలా చదివేశాను ఇవాళ అని చెప్పి కాంప్లసెంట్ అయిపోతాం, అంటే ఈజీగా సాటిస్ఫై అయిపోతాం. సో తొందరగా సాటిస్ఫై అయిపోవడాన్ని కాంప్లసెన్సీ అంటాం. నో రూమ్ ఫర్ కాంప్లసెన్సీ అర్థం ఏంటి? సాటిస్ఫై అవ్వకూడదు, ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకోకూడదు, ప్రాబ్లం ఉందనే అనుకోవాలి. సో దెర్ ఈజ్ నో రూమ్ ఫర్ కాంప్లసెన్సీ అని అర్థం. ఎందుకు? డిస్పైట్ ద ఈజింగ్ ఆఫ్ రిటైల్ ఇన్ఫ్లేషన్. రిటైల్ ఇన్ఫ్లేషన్ అనేది కొంచెం ఈజీ అయింది, ఏప్రిల్తో పోలిస్తే కొంచెం తగ్గింది, అయినప్పటికీ మనం రిలాక్స్ అవ్వకూడదు అని ఈ సెంటెన్స్ మీనింగ్. ద లేటెస్ట్ రిటైల్ ఇన్ఫ్లేషన్ నెంబర్స్ పాయింట్ టు ఏ స్లైట్ సాఫనింగ్ ఇన్ ద పేస్ ఆఫ్ ప్రైస్ గెయిన్స్. సాఫన్ అంటే, హార్డన్ అంటే గట్టిపడడం, అంటే పెరగడం, ఇంకా పెద్దదైపోవడం, అలా సెన్స్లో హార్డెన్ అనే పదం వాడతారు. నిన్న ఎడిటోరియల్లో హార్డనింగ్ అనే పదం వచ్చింది. హార్డనింగ్ స్టాన్స్, దేర్ హార్డనింగ్ దేర్, మనకి ఏమంటారు, ఇండియా మరియు చైనా బార్డర్ దగ్గర దేర్ హార్డనింగ్ దేర్ స్టాన్సెస్ అన్నారు. అండ్ ఇంకా గట్టి అయిపోవడం, స్ట్రాంగ్గా ఉండడం అలాగా. సాఫ్ట్వేర్ అంటే మెత్తబడ్డం అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ ఏంటి మెత్తబడింది? ప్రైస్ గెయిన్స్ యొక్క పేస్ అంటే వేగం, స్పీడ్. అదేమైంది? కొంచెం స్లో డౌన్ అయ్యింది. ప్రైస్ గెయిన్స్ ఏమైందమ్మా? లైట్గా స్లో డౌన్ అయ్యింది అని చెప్పారు. అండ్ దట్ షుడ్ ప్రొవైడ్ పాలసీ మేకర్ సమ్ సోలేస్ అంటే సమ్ కంఫర్ట్, సమ్ ఓదార్పు, సమ్ రిలాక్సేషన్. దట్ రీసెంట్ ఇంటర్వెన్షన్స్ అపియర్ టు బి వర్కింగ్. గవర్నమెంట్ రీసెంట్గా చేసిన కొన్ని యాక్టివిటీస్, యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటర్వెన్షన్స్ అంటాం, అవి పనిచేస్తున్నట్టుగా ఉన్నాయని చెప్పి గవర్నమెంట్కి, పాలసీ మేకర్స్కి ఒక చిన్న ఆత్మసంతృప్తి, చిన్న సోలేస్, చిన్న కంఫర్ట్ వస్తుంది దానివల్ల అని. ఇక్కడ ఇంకో పదాన్ని చూడండి, రెండు పదాలు మనకు ఉంటాయి, ఇంటర్ఫియరెన్స్ అండ్ ఇంటర్వెన్షన్. ఇంటర్ఫియరెన్స్ అండ్ ఇంటర్వెన్షన్ రెండు పదాలు చూడండి. ఇంటర్ఫియరెన్స్ అనేది జనరల్గా నెగిటివ్ టోన్లో వాడతారు, ఇంటర్వెన్షన్ అనేది జనరల్గా పాజిటివ్ టోన్లో వాడతారు. సో ఒక వ్యవహారంలో, ఒక ఇష్యూలో మధ్యలో తలదూర్చడం అనే సెన్స్లో వస్తే ఇంటర్ఫియర్ అంటాం. మా విషయాల్లో మీరు తలదూర్చొద్దు, డోంట్ ఇంటర్ఫియర్, ఓకే. అదే ఇక్కడ ఇష్యూలో దాన్ని పాజిటివ్గా, అంటే ఇష్యూని రిజాల్వ్ చేయడానికి ఇన్వాల్వ్ అయ్యామనుకోండి, అది ఇంటర్వెన్షన్. అరే ఇక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, గవర్నమెంట్ ఎందుకు ఇంటర్ఫియర్ అవ్వదు అనకూడదు, గవర్నమెంట్ ఎందుకు ఇంటర్వీన్ అవ్వదు, ఇంటర్వీన్ అవ్వాలి. ఐ వాంట్ గవర్నమెంట్ టు ఇంటర్వీన్, తల దూర్చాలి, దీని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే ప్రయత్నం గవర్నమెంట్ చేయాలి అని చెప్పడం ఇంటర్వెన్షన్. Intervention is generally used in positive tone. Interference is generally used in negative tone. ఇది గుర్తుపెట్టుకోండి. సో గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుందని చెప్పి గవర్నమెంట్ ఏం చేసింది? పెట్రోల్ మరియు డీజిల్ పైన ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది.
ఆ తగ్గించడం అనేది గవర్నమెంట్ యొక్క ఇంటర్వెన్షన్. అలాగే ఆర్బీఐ ఏం చేసింది, వడ్డీ రేట్లను పెంచింది. ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచింది, గవర్నమెంట్ తన యొక్క ట్యాక్సులు తగ్గించింది. వీటి వల్ల పని అవుతుందంటే ఎస్, సీమ్ టు బి వర్కింగ్, అవి వర్క్ చేస్తున్నట్టుగానే ఉన్నాయి. కాబట్టి పాలసీ మేకర్స్కి కొంచెం అమ్మయ్య ఇన్ఫ్లేషన్ మనం చేస్తున్న పని వల్ల కొంచెం తగ్గిందిరా బాబు అనే ఫీలింగ్, సొలేస్, కంఫర్ట్ అనేది వచ్చింది. ఇన్ఫ్లేషన్ measured by the consumer price index slowed 75 basis points from April's 95 month high of 7.79% to 7.04% in May. ఏప్రిల్లో 7.79% నుంచి మేలో 7.04%కి తగ్గింది. వైల్ ఇట్ ఈస్ హార్డ్ టు క్వాంటిఫై ద ఎఫెక్ట్ దట్ ది ఆర్బీఐస్ సర్ప్రైజ్ 40 basis point ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్ ఆఫ్ ఎర్లీ మే had on prices, the center's May 21 decision to cut the excise duty on petrol and diesel by 8 rupees and 6 rupees respectively seems to have had an immediate impact. చూసారా, అయితే ఇక్కడ రెండు విషయాలు. ఇప్పుడు ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి ఒకటి ఆర్బీఐ, ఇంకొకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రెండు కూడా తన ప్రయత్నాలు తను చేశాయి. ఆర్బీఐ చేతిలో ఉన్న టూల్ ఏంటి, మానిటరీ పాలసీ. గవర్నమెంట్ చేతిలో ఉన్న టూల్ ఏంటి, ఫిస్కల్ పాలసీ. సో మానిటరీ పాలసీ ద్వారా ఆర్బీఐ ఏం చేస్తుంది, ఇట్ కంట్రోల్స్ మనీ సప్లై ఇన్ ది ఎకానమీ, ఇట్ ఆల్సో కంట్రోల్స్ ఇంట్రెస్ట్ రేట్ ఇన్ ది ఎకానమీ. ఫిస్కల్ పాలసీ ద్వారా గవర్నమెంట్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ కంట్రోల్స్ ట్యాక్సెస్ ఆర్ ద గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది రెవెన్యూ, అలాగే ఎక్స్పెండిచర్ని రెవెన్యూని ఇన్ఫ్లుయెన్స్ చేసే పాలసీ డెసిషన్స్ని ఫిస్కల్ పాలసీ కిందకు వస్తాయి. అలాగే సిస్టంలో మనీ సప్లై ఇంట్రెస్ట్ రేట్స్ని తగ్గించి లేదా పెంచే ఇన్స్ట్రుమెంట్స్ని మానిటరీ పాలసీ కిందకు వస్తాయి. ఆర్బీఐ ఏం చేసింది, ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచింది. సో ఇంట్రెస్ట్ రేట్స్ పెంచినప్పుడు ఏమవుతుందంటే ఆర్బీఐ ఏం చేసిందమ్మా, వడ్డీ రేట్లు పెంచింది. వడ్డీ రేట్లు పెంచినప్పుడు ఏమవుతుంది, లోన్స్ డిస్పర్సల్స్, జనాలు లోన్ తీసుకోవడం ఏం చేస్తారు, తగ్గిస్తారు. వడ్డీ పెరిగిపోతుందని చెప్పి కొనాలనుకున్న వాళ్ళు పర్చేస్ని వాయిదా వేస్తారు. నువ్వు ఒక బైక్ కొనాలనుకున్నావు, ఇంతకుముందేమో వడ్డీ తక్కువ ఉండేది, కొనేద్దాం అనుకున్నావు, ఇప్పుడు వడ్డీ పెంచిస్తారు, ఈఎంఐ పెరిగిపోతుందని కొనడం మానేస్తాం. సో అలా పీపుల్ దే పోస్ట్ పోన్ దేర్ పర్చేజెస్ని పోస్ట్ పోన్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది, మనకి వస్తువులకి డిమాండ్ అంటే అన్నెసరీ డిమాండ్ అనేది తగ్గి ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఒక ఆస్పెక్ట్. గవర్నమెంట్ ఏం చేసింది, ట్యాక్సెస్. ఇక్కడ ఏ ట్యాక్సెస్ తగ్గించింది, ఫస్ట్ ఫ్యూయల్ పైన ట్యాక్సులు తగ్గించింది. పెట్రోల్ డీజిల్ మీద ధరలు తగ్గించినప్పుడు ఏమవుతుంది, వాటి ధరలు తగ్గుతాయి. పెట్రోల్ డీజిల్ వల్ల ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా ఏమవుతుంది, తగ్గుతుంది. తద్వారా మార్కెట్ ప్రైసెస్ ఆఫ్ కమోడిటీస్ ఏమవుతుంది, తగ్గుతుంది. ఇప్పుడు మనకి మామిడి పళ్ళు పండించిన మామిడి పళ్ళు మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మాలి. మార్కెట్కి తీసుకెళ్ళాలంటే నీకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి కొంచెం ప్రాఫిట్ వేసే కాదు కదా, ట్రాన్స్పోర్ట్కి కూడా కొంచెం ఖర్చు అవుతుంది. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ కూడా కలిపి నువ్వు అమ్ముతావు. సో ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎప్పుడు పెరుగుతుంది, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతుంది. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గితే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ తగ్గుతుంది. తద్వారా మార్కెట్ ప్రైస్ ఆఫ్ మ్యాంగోస్ కూడా తగ్గినట్టే కదా, అలా అనమాట. సో ఈ ఫ్యూయల్ రేట్లు తగ్గించడం ద్వారా మార్కెట్ ప్రైసెస్ తగ్గడానికి గవర్నమెంట్ హెల్ప్ చేసినట్టు అనమాట. అదే ఇక్కడ రాశారు, ఎక్సైజ్ డ్యూటీని 8 రూపాయలు 6 రూపాయలు తగ్గించింది. ఇట్ సీమ్స్ టు హ్యావ్ హ్యాడ్ అన్ ఇమీడియట్గా దానివల్ల ఇంపాక్ట్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇన్ఫ్లేషన్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ కేటగిరీ ఆఫ్ ద సిపిఐ స్లోడ్ బై 137 basis points to 9.54% లాస్ట్ మంత్. ఈ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ కేటగిరీలో ఇన్ఫ్లేషన్ తగ్గింది. ఇట్స్ ఎ గుడ్ సైన్. 9.54% ఉందన్నమాట. దిస్ కీ కేటగిరీ విత్ ఎ వెయిట్ ఆఫ్ 8.59, దీని వెయిట్ అంతా 8.59% వెయిట్ ఉంది. దట్ ప్లేసెస్ ఇట్ బిహైండ్ ఓన్లీ సీరియల్స్ అండ్ హౌసింగ్ సీరియల్స్ తర్వాత ఇమీడియట్ పెద్ద కేటగిరీ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ కేటగిరీ. దిస్ క్యాప్చర్స్ ది పంప్ ప్రైసెస్ ఆఫ్ ద మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్యూయల్స్. ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ కేటగిరీలోనే మనకి ఏమొస్తుంది, పంప్ ప్రైసెస్ అంటే పెట్రోల్ డీజిల్ ధరలు వస్తాయి దీంట్లోకే. మేకింగ్ ఇట్ ఎ క్రూషియల్ ఇండికేటర్ ఆఫ్ ప్రైస్ ప్రెజర్స్ ఇన్ ది ఎకానమీ. దీన్ని బట్టి మనకి ఎకానమీలో ప్రైస్ ప్రెజర్స్ ఎలా ఉన్నాయనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది దీనివల్ల. ఎ క్లోజర్ లుక్ హౌఎవర్ షోస్ ఇన్ఫ్లేషన్ ఇన్ ద కేటగిరీ కంటిన్యూ టు క్వికెన్ సీక్వెన్షియల్లీ. ఇంకొంచెం క్లోజ్గా చూస్తే మనకి ఏం తెలుస్తుంది, ఇన్ఫ్లేషన్ ఇన్ ది కేటగిరీ కంటిన్యూ టు క్వికెన్ సీక్వెన్షియల్గా క్వికెన్ అయింది, ఇంకా పెరుగుతూ వచ్చింది.
ఈవెన్ ఇఫ్ ఎట్ ఎ స్లోవర్ పేస్, కొంచెం స్లోగా పెరిగినప్పటికీ ఇన్ఫ్లేషన్ అనేది మంత్ ఆన్ మంత్ సీక్వెన్షియల్లీ కొంచెం పెరిగినట్టుగానే కనిపిస్తుంది అని చెప్పి మనం చెప్తాం. ఇయర్ ఆన్ ఇయర్ చూసినప్పుడు తగ్గింది, కానీ మంత్ ఆన్ మంత్ లాస్ట్ మంత్తో పోలిస్తే ఈ మంత్ కొంచెం పెరిగిందనే మనం చెప్పాలి. మీకు స్టార్టింగ్లో చూపించాను, ఇండెక్స్ వాల్యూస్ చూపించాను, గుర్తుందా? ఏప్రిల్ 22 ఇండెక్స్ ఎంత, మే 22 ఇండెక్స్ ఎంత చూపించినప్పుడు ఏప్రిల్తో పోలిస్తే మేది కొంచెం పెరిగింది, ఇది కొంచెం లైట్గా పెరిగింది. Disconcertingly అంటే disturbingly, rural consumers who have comparatively lower purchasing power than their urban peers and yet are heavily reliant on the fuels for farm operations experienced a significantly slower softening of only 42 basis points in the year-on-year pace. ఇప్పుడు అర్బన్ రూరల్ మనం రెండు తీసుకుంటే అర్బన్ వాళ్ళతో పోల్చుకుంటే రూరల్ వాళ్ళకి పర్చేసింగ్ పవర్ తక్కువ, అంటే వాళ్ళకి ఎబిలిటీ, వాళ్ళకి ఇన్కమ్స్ తక్కువ ఉంటాయి. సో కాబట్టి పర్చేసింగ్ పవర్స్ తక్కువ ఉంటాయి, కొనుగోలు శక్తి తక్కువ ఉంటుంది. కానీ వాళ్ళే ఎక్కువగా ఫ్యూయల్ పైన డిపెండ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి ఏం కావాలన్నా పట్టణానికి వెళ్ళాలి, ఊర్లో పండించిన పంట అంతా తీసుకెళ్ళాలంటే పట్టణానికి వెళ్ళాలి, మళ్ళీ వ్యవసాయం కావాలి, ఎరువులు కావాలన్నా ఏం కావాలన్నా పట్టణం నుంచి తీసుకురావాలి. సో పెట్రోల్ డీజిల్ ఎక్స్పెన్సెస్ అర్బన్లో ఉన్న వాళ్ళకంటే రూరల్ ఉండే వాళ్ళకి ఎక్కువ అవుతూ ఉంటాయి. ఈ ట్రాక్టర్లతో లోడ్లు తీసుకెళ్ళి మార్కెట్కి తీసుకెళ్ళాలి, ఇలా చాలా ఖర్చులు అవుతూ ఉంటాయి. అన్ఫార్చునేట్లీ రిలయంట్ అంటే డిపెండెంట్ అని అర్థం, హెవీలీ రిలయంట్ డిపెండ్, ఎక్కువగా ఫ్యూయల్స్ పైన ఎక్కువగా డిపెండ్ అయ్యేది ఎవరు, ఫార్మ్ ఆపరేషన్స్ కోసం డిపెండ్ అయ్యేది ఎవరు, రూరల్ ఏరియాస్లో ఉన్నవాళ్ళు. వాళ్ళకి ఇన్ఫ్లేషన్ కొంచెమే తగ్గింది, అర్బన్ వాళ్ళకి ఎక్కువ తగ్గింది, కానీ రూరల్ వాళ్ళకి కొంచెమే తగ్గింది. ఈ బేసిస్ పాయింట్స్ గురించి కూడా మీకు చాలాసార్లు చెప్పారు. 100 basis points is equal to 1%, 42 basis points is equal to 0.42% అన్నమాట. ఇలా with the price of Indian basket of crude oil now having surged by almost 8.5% from April to a 10-year high this month, and the rupee plunging to successive new record lows against the dollar, it would be unwise to drop one's guard. Very important sentence, especially given the pass-through impact ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ హ్యావ్ ఆన్ మోస్ట్ అదర్ ప్రైసెస్. దీని అర్థం చూడండి, విత్ ద ప్రైస్ ఆఫ్ ఇండియన్ బాస్కెట్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ నౌ హ్యావింగ్ సర్జ్ అంటే పెరిగిపోవడం. చూడండి రెండు పదాలు ఇక్కడ, సర్జ్ అంటే ఒక్కసారిగా పెరిగిపోవడం, ప్లంజ్ అంటే ఒక్కసారిగా పడిపోవడం. రెండు పదాలు ఒకే దగ్గర వచ్చేసాయి, ఒకదానికొకటి యాంటోనిమ్. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఆల్మోస్ట్ 8.5% పెరిగిపోయి 10-year హైకి రీచ్ అయిపోయాయి, ముడి చమురు ధరలు బాగా పెరిగిపోయాయి. అండ్ రూపీ వాల్యూ ప్లంజ్ అయిపోయింది, బాగా అధపాతాళానికి పడిపోయింది, 2 సక్సెసివ్ రికార్డ్ లోస్కి పడిపోయింది డాలర్తో పోల్చుకుంటే. మరి రూపీ వాల్యూ పడిపోతుంది, క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోతున్నాయి. దాని అర్థం ఏంటి చూడండి, ఇండియా ఏం చేస్తుంది, క్రూడ్ ఆయిల్ కొంటుంది. ఒక బ్యారెల్, లెట్స్ అజ్యూమ్ ఒక బ్యారెల్ ఈక్వల్ టు $100 అనుకోండి. ఇప్పుడు 2 ఆస్పెక్ట్స్ తీసుకుందాం. ఒక డాలర్ ఈక్వల్ టు లెట్స్ సే 60 రూపీస్ అనుకుందాం, ఇది మొదటి కేసు. సో ఇప్పుడు $100 ఈక్వల్ టు ఎంత అవుతుంది, 60 × 100 6,000 రూపీస్ అయింది. ఇది ఫస్ట్ కేసు. సెకండ్ కేసు చూడండి, ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధరలు ఏమయ్యాయి, పెరిగాయి. అంటే $100 కాస్త ఎంత అయినట్టు, $110 అయినట్టు. ఎగ్జాంపుల్కి ఒక రఫ్ ఎగ్జాంపుల్, రూపీ వాల్యూ ఏమైంది, పడిపోయింది. సో ఒక డాలర్కి ఎంతమంది 60 రూపీస్ అంటే ఒక డాలర్కి ఇప్పుడు 70 రూపీస్ అనుకోండి, ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు ధర ఎంత అయింది, 110 × 70 ఎంత అయింది, 7,700. అంటే ఒకరోజు 6,000 రూపాయలు ఉండేది కాస్త ఇప్పుడు 7,700 అయిపోయింది. ఈ ఫిగర్స్ అని రఫ్ ఫిగర్స్ అమ్మా, మీ కాన్సెప్ట్ అర్థం చేయడం కోసం చెప్తున్నాను, అర్థమయ్యేలా చెప్పడం కోసం చెప్తున్నాను. అంటే ఒకవైపు క్రూడ్ ఆయిల్ ధర పెరిగిపోతుంది, రూపీ వాల్యూ పడిపోతుంది, డబుల్ వ్యామీ అనమాట, డబుల్ దెబ్బ మీద దెబ్బ. 2 దెబ్బల వల్ల మనకి ముడి చమురు ధరలు ఇంకా బాగా పెరిగిపోతాయి. తద్వారా ఇండియాలో కూడా పెట్రోల్ డీజిల్ ధరలు మళ్ళీ పెంచాల్సి వస్తుంది అని దీని అర్థం. సో కాబట్టి మనం ఇట్ వుడ్ బి అన్వైజ్, ఇది అవివేకం అవుతుంది, టు డ్రాప్ వన్స్ గాడ్. ఇంకే ప్రాబ్లం లేదులే, రిలాక్స్ అయిపోవడం. గాడ్ అంటే అర్థం ఏంటి, యుద్ధంలో మనకి గాడ్ ఎడం చేత్తో గాడ్ పట్టుకొని కుడి చేత్తో కత్తి పట్టుకొని ఆడతారు కదా. సో కత్తితో అటాక్ చేయడం ఎంత ఇంపార్టెంటో, ఎదురోడు అటాక్ నుంచి మనం కాపాడుకోవడానికి గాడ్ వాడడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎడం చేతిలో గార్డు పెట్టుకుంటారు చూడారా, అలాగనమాట. అలాగే ఇప్పుడు కూడా ఇన్ఫ్లేషన్ పైన మనం చేస్తున్న పోరాటంలో మన గార్డ్ ఏంటి, ఇంట్రెస్ట్ రేట్స్ పెంచడము, పెట్రోల్ డీజిల్ మీద ట్యాక్సులు తగ్గించడము, ఇట్లాంటివి. వాటిని ఆపకూడదు, కంటిన్యూ చేయాలి. ఎందుకంటే ఇంకా పెరిగే సూచనలే కనిపిస్తున్నాయి కానీ తగ్గే సూచనలు కనిపించట్లేదు. ఇన్ఫ్లేషన్ అటాక్ ఇప్పుడప్పుడే ఆగేలా లేదు. కాబట్టి ఇట్ వుడ్ బి అన్వైజ్ టు డ్రాప్ వన్స్ గార్డ్ గివెన్ ది పాస్ త్రూ ఇంపాక్ట్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఆన్ మోస్ట్ అదర్ ప్రైసెస్. సో ఇక్కడ పాస్ త్రూ అనే పదాన్ని వాడారు. పాస్ త్రూ అంటే అర్థం ఏంటి, ఆబ్వియస్గా ముడి చమురు ధరలు పెరిగితే పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగితే అన్ని నిత్యావసరాల వస్తువుల యొక్క రేట్లు కూడా పెరిగిపోతాయి. సో పాస్ అయిపోతుంది, ఇంపాక్ట్ ఏమవుతుంది, పాస్ త్రూ అవుతుంది అనమాట.
Food prices on the other driver of retail price gains offered far less respite, with the consumer food price index inflation slowing by only 34 basis points to 7.97%. Food prices ఏంటి ఫుడ్ ప్రైసెస్? ది అదర్ డ్రైవర్ ఆఫ్ రిటైల్ ప్రైస్ గెయిన్స్కి ఇంకొక డ్రైవర్ ఏంటి ఫుడ్ ప్రైసెస్ వల్ల కూడా ధరలు బాగా పెరిగిపోతాయి. ఎందుకంటే ఫుడ్ ప్రైసెసే మేజర్, ఆల్మోస్ట్ 45% వెయిట్ ఫుడ్ ప్రైసెస్కి ఉంది. అవి కూడా మనకి ఏమైనా రిలాక్సేషన్ ఇచ్చాయంటే ఇవ్వలేదు. ఫార్ లెస్ రెస్పైట్ అంటే ఉపశమనం. మనకి రెస్పైట్ అనే పదాన్ని ఎలా వాడతారు? ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఉదయం నుంచి బ్రేక్ లేకుండా వర్షం పడుతుంది అనుకోండి, ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది అన్న నేను చెప్తాం, ఇట్ హాస్ బీన్ రైనింగ్ రిలెంటస్గా వర్షం పడుతోంది. అండ్ ఫైనల్లీ ఇట్ ఆఫర్డ్ సమ్ రెస్పైట్, కొంత తెరిపిచ్చింది, కొంత ఉపశమనం ఇచ్చింది. అంటే కొంచెంసేపు గంట సేపు ఆపింది అనుకోండి, అప్పుడు రెస్పైట్ ఇచ్చింది. బ్రేక్ లేకుండా ఇబ్బంది పెట్టేస్తుంది, ఇప్పుడు కొంచెం రిలాక్సేషన్ ఇచ్చింది అని అర్థం వస్తుంది అనమాట. సో ఆఫర్డ్ ఫార్ లెస్ రెస్పైట్ అంటే ఎక్కువగా రిలాక్సేషన్, మనకి ఉపశమనాన్ని ఇవ్వలేదు. విత్ కన్జ్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ ఏమైంది? షోయింగ్ ఓన్లీ 34 basis points to 7. అంటే స్లోయింగ్ బై ఓన్లీ 34 basis points, ఎక్కువ తగ్గల, కొంచెం తగ్గింది అంతే. సిటీ కన్జ్యూమర్స్ ఎక్స్పీరియన్స్ అండ్ యాక్సలరేషన్ ఇన్ ఫుడ్ ప్రైస్ గెయిన్స్. సిటీ కన్జ్యూమర్స్కి రివర్స్లో అనమాట, ఇంకా యాక్సలరేషన్ ఉంది. 11 basis points పెరిగి 8.2%కి పెరిగిపోయింది. 9 of the 12 items on food and beverages sub index of CPI also quickened sequentially. 12 ఐటమ్స్లో 9 items మళ్ళీ పెరిగిపోయాయంట. సీక్వెన్షియల్ అంటే మంత్ ఆన్ మంత్ పెరిగిపోయాయి. రిజల్టింగ్ ఇన్ ది మంత్ ఆన్ మంత్ ఇన్ఫ్లేషన్ యాక్సలరేటింగ్ టు 30 basis points ఫ్రమ్ ఏప్రిల్తో పోలిస్తే ఇంకో 30 basis points ఈ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ పెరగడం అనేది జరిగింది. ప్రైసెస్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ డోస్ ఆఫ్ మీట్ అండ్ ఫిష్ సర్జ్ అంటే పెరిగిపోయాయి. 18.3% అండ్ 8.23% రెస్పెక్టివ్లీ ఫ్రమ్ దేర్ ఇయర్ ఎర్లియర్ లెవెల్స్. లాస్ట్ ఇయర్తో పోలిస్తే 18.3%, 8.23% పెరిగాయి. ఏవి? మీటు, ఫిష్. యాడింగ్ టు ద న్యూట్రిషనల్ ప్రికేరిటీ ఆఫ్ లో ఇన్కమ్ హౌస్ హోల్డ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ కదా. అంటే మనం చదివేయడం కాదు ఇంపార్టెంట్, దాన్ని ఎలా ఎనలైజ్ చేయాలనేది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతోంది, వస్తువుల ధరలు బాగా పెరుగుతున్నాయి అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం. మరి వస్తువుల ధరలు బాగా పెరుగుతున్నాయి అనేది దేనికోసం, ఎందుకు పెరగడం వల్ల ఇంపాక్ట్ ఏంటి ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు ఫిష్, మీటు పెరిగితే మన సామాన్య మానవుడు కొనగలుగుతాడా? లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు కొనగలుగుతారా? కొనలేరు. కొనలేనప్పుడు ఏమవుతుంది? ఫిష్ వల్ల, మీట్ వల్ల వచ్చే న్యూట్రిషనల్ వాల్యూస్ వాళ్ళు మిస్ అవుతారా లేదా? మిస్ అవుతారు. అందుకే న్యూట్రిషనల్ ప్రికేరిటీ అనే పదాన్ని వాడారు. ప్రికేరియస్ సిచ్యువేషన్ అంటే డేంజరస్ సిచ్యువేషన్ అని అర్థం. న్యూట్రిషన్ అంటే పోషకాహారాల విషయంలో ఒక డేంజరస్ సిచ్యువేషన్కి వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి సరైన పోషకాలు అందవు, ఎందుకంటే ధరలు పెరిగిపోయి కొనలేకపోతున్నారు. అందుకే అంటారు ఇన్ఫ్లేషన్ని ఎకనామిక్ ఆస్పెక్ట్లో మీరు చూడకూడదు, ఎకనామిక్ నుంచి ఇంకా చూడాలి. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటుందో ఇప్పుడు చూడండి, మన ధరలు బాగా పెరిగాయని చెప్పి కోటీశ్వరుడు, లక్షాధికారు చేపలు కొనడం మానేశాడా? గుడ్లు కొనడం మానేస్తాడా? మీట్ కొనడం మానేస్తాడా? ఫ్రూట్స్ కొనడం మానేస్తాడా? వెజిటబుల్స్ కొనడం మానేస్తాడా? ఏవి కొనడం మాండ. వాడి లైఫ్లో పెద్ద ఇంపాక్ట్ వస్తుందా? ఉండదు. సో పెద్దింటోడికి, డబ్బున్నోడికి ఇన్ఫ్లేషన్ ఎప్పుడూ నొప్పి చేయదు. ఎవరికి నొప్పి పెడుతుంది? పేదోడికి. సో ఇన్ఫ్లేషన్ మామూలుగా 10,000 రూపాయలు వస్తువులు కాస్త 12,000 అయ్యాయి అనుకోండి, కానీ పేదోడి దగ్గర 10,000 ఉంది. ఆడు 10,000ని 12,000 చేయలేడు. తను తినే వస్తువులు తగ్గించుకుంటాడు. మామిడి పళ్ళు కొనడం మానేస్తాడు, చేపలు కొనడం మానేస్తాడు, గుడ్లు కొనడం మానేస్తాడు. సో తను పెట్టగలిగే 10,000 పెడతాడు. సో అదే 10,000కి ఏమవుతుంది? తక్కువ ఐటమ్స్ వస్తాయి. సో తినే తిండిలో కాంప్రమైజ్ అవుతారు, న్యూట్రిషన్లో కాంప్రమైజ్ అవుతారు. తద్వారా పోషకాహార లోపానికి అది దారితీస్తుంది. అందుకే ఇన్ఫ్లేషన్ యొక్క ఇంపాక్ట్ ఎప్పుడు కూడా రిచ్ కంటే కూడా పూర్ పైన ఎక్కువ ఉంటుంది. సో వీ కాల్ ఇట్ డిస్ప్రపోర్షనేట్ ఇంపాక్ట్. ఈ పదాన్ని మీరు మెయిన్స్లో వాడాలి. ఇన్ఫ్లేషన్ డిస్ప్రపోర్షనేట్, ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్స్ పూర్ డిస్ప్రపోర్షనేట్లీ. అంటే రిచ్ని, పూర్ని ఒకేలాగా ఇంపాక్ట్ చేయదు, ప్రపోర్షనల్గా ఇంపాక్ట్ చేయదు. రిచ్ కంటే పూర్ని ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుంది. ఎవరు? ఏది? ఇన్ఫ్లేషన్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మెయిన్స్ పాయింట్ అనమాట. ఎందుకు గవర్నమెంట్ ఇన్ఫ్లేషన్ పైన ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలని మీరు అడిగితే ప్రధానంగా రాయాల్సిన పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ నెమిసిస్ ఫర్ ద పూర్ పీపుల్. రిచ్కి కంటే పూర్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది ఇన్ఫ్లేషన్. కాబట్టి ఎకానమీకి కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇన్ఫ్లేషన్ వల్ల చెడు జరుగుతుంది. కానీ మోర్ దాన్ దట్ పూర్ సఫర్ అవుతారు. వాళ్ళకి న్యూట్రిషనల్ ప్రికేరిటీ కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది.
And even though inflation in edible oils slowed from April's pace, ఏప్రిల్తో పోల్చుకుంటే ఎడిబుల్ ఆయిల్లో ఇన్ఫ్లేషన్ ఏమైందమ్మా, తగ్గింది. There is no room for complacency given the price gains in the vital cooking medium were still running at 13.3% amid persistent supply concerns in the wake of Ukraine war and the disruption in sunflower oil imports. Sunflower oil imports లో డిస్రప్షన్ వచ్చింది. ఎందుకని? యుక్రెయిన్ వార్ ఇన్ ద వేక్ ఆఫ్ అంటే ఫాలోయింగ్ యుక్రెయిన్ వార్ వల్ల మనకి సన్ఫ్లవర్ ఆయిల్ ఇంపోర్ట్స్లో డిస్రప్షన్ వచ్చింది. సో ఎమిడ్ అంటే ఇన్ ద మిడిల్ ఆఫ్, పర్సిస్టెంట్ అంటే కన్సిస్టెంట్గా, వరుసగా గ్యాప్ లేకుండా అని అర్థం అనమాట. సప్లై కన్సర్న్స్ ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకి సన్ఫ్లవర్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేసేది యుక్రెయిన్. రష్యా యుక్రెయిన్ వార్ వల్ల ఎక్స్పోర్ట్స్ ఆగిపోయాయి. సో సప్లై కన్స్టెంట్స్ వచ్చాయి. దానివల్ల దాని యొక్క ధరలు బాగా పెరిగిపోతున్నాయి. కాబట్టి ఈరోజు తగ్గిందని ఆనందపడకూడదు, ఇంకా ఇష్యూస్ అలాగే ఉన్నాయి. దెర్ ఈజ్ నో రూమ్ ఫర్ కాంప్లసెన్సీ, రిలాక్స్ అవ్వడానికి ఏమీ లేదు అని చెప్పి ఈ సెంటెన్స్ చెప్తుంది. మేస్ హోల్సేల్ ప్రైస్ డేటా ఆల్సో ప్రొవైడ్ లిటిల్ కంఫర్ట్. సరే రిటైల్ ప్రైస్ పక్కన పెట్టండి, హోల్సేల్ ప్రైస్ డేటా కూడా కంఫర్ట్ ఇవ్వట్లేదు. హోల్సేల్ ప్రైస్ డేటా ఎవరిస్తారు? మీరు కామెంట్ సెక్షన్లో పెట్టాలి. విత్ హెడ్లైన్ సిపిఐ with headline WPI inflation quickening to a fresh high of 15.9%. 15.9%కి పెరిగిపోయింది. ఇదేమో 7.07 అంటే WPI 15.9% పెరిగింది. బట్ WPI డేటా ఎవరు రిలీజ్ చేస్తారు? యూ హావ్ టు మెన్షన్ ఇన్ ది కామెంట్ సెక్షన్. విత్ ది RBI's కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వే షోయింగ్ an appreciable deterioration in households' expectations of the 1 year ahead price level, authorities must stay laser focused on the battle to tame inflation. tame అంటే అదుపు చేయడం. ఇన్ఫ్లేషన్ని అదుపు చేసే యుద్ధంలో అథారిటీస్ ఎలా ఉండాలి? లేజర్ ఫోకస్డ్గా ఉండాలి. ఎందుకని? RBI యొక్క కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వేలో కూడా ఎప్రిషియేషన్ ఉందా? లేదు, డిటెరియేషన్ ఉంది. హౌస్ హోల్డ్స్కి సర్వే చేస్తుంది RBI. 1 year తర్వాత ధరలు ఎలా ఉండబోతున్నాయని అడుగుతూ ఉంటుంది అనమాట. అడిగితే వాళ్ళు అంత పాజిటివ్గా చెప్పట్లేదు, అమ్మో బాగా పెరిగిపోతాయని భయపడుతున్నామని చెప్తున్నారు. సో కాబట్టి వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోయింది, డిటెరియేట్ అయ్యింది, క్షీణించింది. సో కాబట్టి మరి ఆబ్వియస్గా కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ తగ్గినప్పుడు పర్చేజెస్ తగ్గిపోతాయి, ఎకానమీకి దెబ్బ తగులుతుంది. కాబట్టి ఆ అథారిటీస్ ఏం చేయాలి? ఇన్ఫ్లేషన్ని ఇమీడియట్గా అదుపు చేయాలి, కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేసే క్రమంలో దే షుడ్ స్టే లేజర్ ఫోకస్డ్. ఓకేనా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ today's editorial. And I would like to highlight 2 beautiful courses that LTX Classes is proud to రన్. ఒకటి కరెంట్ అఫైర్స్ అండ్ ద వన్ ఆన్సర్ రైటింగ్. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇండివిజువల్గా కరెంట్ అఫైర్స్ కోర్స్ మీకు 10,000 రూపాయలు ఉంటుంది, ఆన్సర్ రైటింగ్ కోర్స్ కూడా 10,000 ఉంటుంది. రెండు కలిపి తీసుకుంటే యూ విల్ గెట్ దెమ్ బోత్ ఎట్ 15,000 రూపీస్. ప్లస్ యూ విల్ గెట్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఫ్రీ. ప్రిలిమ్స్ 2023 టెస్ట్ సిరీస్ మీకు ఫ్రీగా వస్తుంది. ఓకేనా? ఈ కరెంట్ అఫైర్స్ కోర్స్ మీకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండుని కలుపుతుంది. అండ్ ఆన్సర్ రైటింగ్ కోర్సు కంప్లీట్ కవరేజ్ ఆఫ్ 1250 మార్క్స్. ఇదంతా కూడా మీకు ఆన్సర్ రైటింగ్ కోర్సు కవర్ చేస్తుంది. సో దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్. బాయ్.